పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. మోహన్ బాబు నిన్న మీడియాపై జరిగిన దాడికి సంబంధించి కూడా కొన్ని సెక్షన్లు తనపై పెట్టడం మనం చూస్తున్నాము. సో పెద్ద ఎత్తున మీడియాకి సంబంధించిన వాళ్ళైతే ధర్నాలు చేస్తున్నారు. వెంటనే అటెంప్ట్ మర్డర్ కూడా కొన్ని సెక్షన్లు వేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే చేపడుతున్నారు. సో ప్రస్తుతం ఆ ఫిలింనగర్లో కూడా పెద్ద ఎత్తున సీనియర్ జర్నలిస్టులు అయితే చాలామంది జర్నలిస్టులు TV9కి సంబంధించి సో ఇతర చాలా జర్నలిస్టులు కలిసి ఐక్యమై కూడా ఇక్కడ ధర్నా నిరసన చేయడం మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ రాములు గారు ఉన్నారు. వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఏ విధంగా చూడొచ్చు అన్న, అంటే ఒక జర్నలిస్ట్పై దాడిని సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు మోహన్ బాబు సినీ నటుడు, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన చెప్పుకుంటున్నటువంటి మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో కుటుంబ వ్యవహారాన్ని చక్కదిద్దుకోలేక ఒకసారి సమాజంలో బయటకు వచ్చేసరికి ఆయన తట్టుకోలేక ఈర్ష్యను ఆ పగనంతా కూడా మీడియా మీద చూపించే ప్రయత్నం చేశాడు. మీడియా వాస్తవానికి ఏం జరుగుతుంది, అసలు సమాజానికి సంబంధించిన ఒక సినిమా ప్రముఖుడు ఇంట్లో ఈ విధంగా జరగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాస్తవ విషయాలు తెలుసుకునేందుకు మీడియా కవరేజ్కి వెళ్ళిన నేపథ్యంలో గత 2-3 రోజులుగా జరుగుతున్న సంఘటన పైన ఒకరిపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చుకోవడం, దుర్భాషలు ఆడుకోవడం జరుగుతున్న సంఘటన చిత్రీకరించేందుకు వెళ్ళిన మీడియా పైన ఈరోజు మోహన్ బాబే ప్రత్యక్షంగా వచ్చి దాడి చేయడం అనేది చాలా ఏహమైన చర్య. దీన్ని తీవ్రంగా TUWJ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు విరహాత్ అలీ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ వద్ద జరుగుతున్న జర్నలిస్టుల ధర్నాకి సంఘీభావంగా సంపూర్ణ మద్దతు పాల్గొని ఈరోజు ఉన్నాం. కానీ ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో మాత్రం జర్నలిస్టులపైన దాడులు మాత్రం చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. గత ఏ పాలకులు అధికారంలో ఉన్నా కూడా, ఏ పార్టీలు అధికారంలో ఉన్న జర్నలిస్టులపై దాడులు మాత్రం తరంగా జరుగుతున్నాయి. దీన్ని జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున పోరాడుతూ ఉన్నాం. అనేక జర్నలిస్ట్ సంఘాలు కూడా పోరాడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన పైన స్పందించాలి. సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఆ కమిషనరు కానీ, తర్వాత పోలీస్ అధికారులు కూడా ఈ సంఘటనపై స్పందించి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు అయితే TV9 జర్నలిస్టు రంజిత్ ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టు ఈరోజు పూర్తి అనారోగ్యంతో ఉన్నాడు. తీవ్ర గాయాల పాలై ఈరోజు యశోద ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. తన కుటుంబానికి యాజమాన్యం ఆదుకోవడంతో పాటు ఇప్పటికే యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా స్పందించి జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున కానీ, మీడియా అకాడమీ తరఫున కూడా జర్నలిస్ట్ రంజిత్ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎలాంటి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నారంట జర్నలిస్ట్ సంఘాల నుంచి? ఎలాంటి న్యాయం జరగాలని చెప్పి ఈరోజు తక్షణమే మోహన్ బాబును ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. దాడిపైన కనీసం మంచు విష్ణు కానీ, మనోజ్ కానీ మాట్లాడుతున్న వ్యాఖ్యలు సరైనవి కావు. కనీసం పశ్చాత్తాపడకుండా ఇంకా దాన్ని చిన్న సంఘటనగా పోల్చి చూడటం, ఓవైపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసుకోవడం, ఓకే, ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు వేసుకోవచ్చు. కానీ జర్నలిస్టుల పైన జరిగిన దాడి మాత్రం చాలా సీరియస్గా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని TUWJగా భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధపడి ముందుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే డిసిప్లిన్కి మారు పేరు మోహన్ బాబు అంటూ ఉంటారు ఇండస్ట్రీలో. సో అలాంటి ఒక పెద్ద వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి ఒక ఘటనకి పాల్పడడం అంటే ఇవి చూస్తుంటే పర్సనల్గా మీకేమనిపిస్తుంది? ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు కాబట్టి సో అనేక పార్టీలను చూశారు. సో ఏ పార్టీలో వచ్చినా మాత్రం జర్నలిస్ట్కి అయితే ఇలాంటి శిక్షలు అయితే తప్పలేవు. దీన్ని మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే మా క్రమశిక్షణకు మారిపోయారు అని చెప్పుకోవడమే కాదు, దాని ఆచరణలో కూడా చూపించాలి. గతంలో కూడా మోహన్ బాబు ఒక మీడియా సంస్థ ఆఫీస్కే వెళ్ళి తుపాకీ పెట్టి బెదిరించిన సంఘటన చూస్తూ ఉన్నాం. కానీ సినిమాలో నటించినంత ఈజీగా ఉంటుందని చెప్పి బయట సమాజం మీద ప్రవర్తిస్తే ఎవరు కూడా ఊరుకోరు. ఖచ్చితంగా సమాజం ఎవరిని ఇట్లాంటి చర్యలు పాల్పడితే ఏ సమాజం కూడా ఒప్పుకోదు. అందులో ప్రత్యేకించి జర్నలిస్టు సమాజం పట్ల చాలా అజాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే జర్నలిస్టు తప్పు చేస్తే ఎవరైనా ఖండిస్తాం, దాన్ని కూడా ఎవరు కూడా సమర్థించరు. కానీ దాడి చేయడం అనేది మాత్రం భౌతికంగా దాడి చేసిన మోహన్ బాబు పైన ఇప్పటికే ఆత్మహత్యాత్మకం కేసు పెట్టాలి. ఖచ్చితంగా వెంటనే పోలీసులు సుమోటోగా స్వీకరించి దాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అంటే ఈ కొట్లాటలు, ఈ దాడులు ఏం కొత్త కాదు. జర్నలిస్టుల పైన అవుతూనే ఉన్నామంటే తరచుగా చూస్తూనే ఉన్నాం, ఒకదాని తర్వాత చూస్తూనే ఉన్నాం. అంటే దాడులను అసలు ఎలా చూడవచ్చు అంటారు? అంటే బయటికి వెళ్ళి సమాజంలో ఏదైతే అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయో సో దాన్ని ప్రశ్నించడం కోసం వెళ్ళే మీడియాపై ఇలాంటి దాడులు చేస్తూ ఉంటే అంటే సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని చెప్పి ఇలాంటివి చూస్తుంటే సో ఎలా చూస్తారన్న ఈ ఇష్యూ? మోహన్ బాబుకు ఒళ్ళు బలిసి
జర్నలిస్ట్పై దాడి చేసిండని చెప్పుకోవచ్చు. ఆయనకు పూర్తిగా మతిస్థిమితం, వాళ్ళ ఇంట్లో గొడవలు కారణంగా ఆయనకు మతిస్థిమితం కోల్పోయినట్టుగా అర్థమవుతుంది. ఆ దాడి చూస్తుంటే విచక్షణ రహితంగా ఆయన ఒకసారి కాదు 3 సార్లు దాడి చేసిండు. కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన పైన అటెంప్ట్ మర్డర్ కూడా కేసు పెట్టాలని చెప్పి మేము హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షుడు టీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో ప్రొటెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా స్పందించి ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి, గతంలో కూడా జరిగినాయి, ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళ మీద కఠినమైన చట్టాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ఒక భయం వాతావరణం తీసుకురావాలి. ఎందుకంటే జర్నలిస్టులు సమాజానికి ఎంతో మేలు చేసే జర్నలిస్టులు, ఖచ్చితంగా వాళ్ళు రాత్రి పగలు అనకుండా కూడా సమాజానికి ఉపయోగపడే జర్నలిస్టుల పైన ఇట్లాంటి దాడులు అనేది సమంజసం కాదు. కాబట్టి ఈరోజు ఫిలిం ఛాంబర్ వద్ద మా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చాలా పెద్ద సంఖ్యలో TV9 ఆర్గనైజ్ చేస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో మా జర్నలిస్టులందరూ కూడా పాల్గొని ఖచ్చితంగా ఒకటే మా అందరి డిమాండ్, మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ డిమాండ్ ఫలిస్తుంది అనుకుంటున్నారా, అరెస్ట్ అవుతాడని చెప్పి అనుకుంటున్నారా అన్న? ఎందుకంటే సినీ రంగానికి చెందిన పెద్ద వ్యక్తి కాబట్టి, సో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులపైన దాడులు జరిగితే ఎట్లయితే అరెస్ట్ చేస్తున్నారో జర్నలిస్టులపైన కూడా దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సో నిన్న జర్నలిస్ట్ పై జరిగిన దాడిని ఏ విధంగా చూసుకోవచ్చు? మేము ఇది తీవ్రంగా ఖండిస్తున్నామండి. అందుకే ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి దాడులు జరగకూడదు. సో ప్రభుత్వం ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలా మీరు ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నట్టు మనం అందరం కూడా ఏ సందర్భంలో అయినా పగలు రాత్రి తేడా లేకుండా సిచ్యువేషన్కి అనుగుణంగా ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళిపోయి రిపోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఇది మనం స్వేచ్ఛగా చేసే సిచ్యువేషన్ కల్పించాలి. అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. సో మోహన్ బాబు మీద ఇప్పుడు తీసుకునే యాక్షన్ని బట్టి ఫ్యూచర్లో మనకి ఇట్లాంటివి రిపీట్ కాకుండా స్వేచ్ఛగా మనం రిపోర్ట్ చేసుకునే హక్కు మనకు కల్పిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ఏజ్లో ఉన్న వ్యక్తి నిజంగా అంటే నలుగురు మంచి మాటలు చెప్పాల్సిన వ్యక్తి అంత అసహనానికి గురవడం, నోరు తెరిస్తే నీతులే వస్తాయి ఆయనకి. కానీ డిసిప్లైన్ అంటారు. ఈయన ఇప్పుడు డిసిప్లైన్ కోల్పోయి ప్రవర్తించారు. సో దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నామండి. డెఫినెట్గా ఇది రిపీట్ అయితే అవ్వకూడదు. అండ్ రంజిత్కి మేము అండగా ఉన్నాము ఆల్రెడీ. సో ఇది రిపీట్ కాకుండా అయితే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. అంటే మీడియాపై జరుగుతున్న దాడులు ఇవేం కొత్త కాదు, సో చూస్తూనే ఉన్నాము. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే యాక్షన్ తీసుకోలేదంటే అండి ఇవి రిపీట్ అవుతాయి. సో అందరమే జర్నలిస్టులు ఇప్పుడు ఇక్కడికి రావడానికి రీజన్ కూడా అదే, ఇది రిపీట్ అవ్వకూడదు. ఈ మధ్యలో ఇది ఫ్యాషన్ అయిపోయింది. అందరు కూడా మైక్ పట్టుకుని అడుగుతూ ఉంటే దాడి చేయడం కానీ, తిట్టడం కానీ, మీడియాని చాలా లైట్ తీసుకోవడం కానీ ఇదంతా కూడా చేస్తున్నారు. సో గౌరవం పెరగాలి, మనం గౌరవంగా చేసుకోవాలి పని అంటే డెఫినెట్గా ఇప్పుడు యాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఈ వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటే రేపొద్దున ఇది రిపీట్ అవ్వదు. న్యాయం డెఫినెట్గా అండి న్యాయం ఆయనకు శిక్ష పడాలండి. అది